నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. శివాజీ గారు ఒక మూవీ ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే స్త్రీల బట్టల విషయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది అభ్యంతరకరమని చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో శివాజీ గారి మాటలకి సపోర్ట్ చేస్తూ కూడా గరికపాటి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం మనం చూసాము. కానీ ఈ వివాదం రోజు రోజుకి ముదిరిపోతూ వస్తుంది. అసలు మనం ఏ కోణంలో శివాజీ గారి మాటల్ని చూడాలి, అసలు నిజంగా ఇది ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సరే, శివాజీ గారు కామెంట్స్ మీరు వినే ఉంటారు. అందులో 2 పదాలు అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ కూడా అనసూయ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది హీరోయిన్స్ మా బాడీ మా ఇష్టం, మీరు ఎక్కువ మాట్లాడితే కేసులు వేస్తామంటున్నారు. గరికపాటి గారు కూడా ఇది మన సాంప్రదాయం కాదు అంటూ రియాక్ట్ అయ్యారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ వివాదం మీద? మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తా. నరేష్ అండ్ ఇంద్రజ హీరోయిన్లుగా సొగసు చూడతరమా అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో నరేష్ క్యారెక్టర్కి తన వైఫ్ని చాలా మోడర్న్గా చూసుకోవాలని చెప్పని కోరిక. దాంతో ఒకరోజు వాళ్ళు భార్యాభర్తలు బయటకు వెళ్ళే సందర్భంలో ఇంద్రజ తన సతీమణి ఆ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్కి చాలా షార్ట్గా ఉండే బట్టలు వేసి బయటికి తీసుకెళ్తాడు. తీసుకువెళ్తే ఈ అమ్మాయికి ఇష్టం ఉండదు ఆ బట్టలు, కానీ భర్త మాట తోసేయలేక బట్టలు వేసుకుంటుంది. వేసుకొని ఇద్దరు బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత సహజంగానే మరి ఇద్దరు బయట నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో రోడ్డు మీద మగవాళ్ళందరూ ఆ అమ్మాయిని ఆకలిగా చూస్తూ ఉంటారు. అవి చూసి ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. ఇతను మొదట్లో కొంత ఫోజ్ కొడతాడు, చూసుకోండి నా వైఫ్ అని చెప్పని. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక సిటీ బస్ ఎక్కుతారు. ఆ సిటీ బస్సులో అమ్మాయిని నలిపేస్తూ ఉంటారు. అక్కడ కానీ అతనికి ఆ రియలైజేషన్ బిగిన్ కాదు, ఎంత తప్పు చేశాను అని చెప్పని. గుట్టుగా ఉండాల్సిన నా భార్యని నేనే సమాజానికి ఎక్స్పోజ్ చేశాను అని చెప్పని రియలైజ్ అవుతాడు. ఎప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రియలైజ్ అయిన తర్వాత. ఇప్పుడు మేమంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం. మేము చిన్నప్పుడు మా గ్రామానికి సమీపంలో శివరాత్రి తిరణాలు జరిగేది. ఆ జరిగినప్పుడు ప్రభలు కట్టుకొని వచ్చి రికార్డ్ డ్యాన్సులు పెట్టేవాళ్ళు. తర్వాత రోజుల్లో ప్రభుత్వం రికార్డ్ డ్యాన్సులు ఎందుకు రద్దు చేసింది? మా ఊళ్ళు మా ఇష్టం మా డ్యాన్సులు అని చెప్పని వాళ్ళు అనలేకపోయారా? అంతేగా. ఆ రికార్డ్ డ్యాన్సులు రద్దు చేయడం మూలన చాలా మంది ఉపాధి కోల్పోయారు. అవును సార్. అయినా సరే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రికార్డ్ డ్యాన్సులు రద్దు చేయగలిగిందిగా. ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో మీడియాలో కొన్ని వార్తలు హైలైట్ అవడం చూస్తుంటాం. పలానా నాయకుడు పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు చేశారు, పలానా రాజకీయ పార్టీ కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు చేయించారు అని చెప్పని. ఏమైంది? ఎందుకు అశ్లీలం? వాళ్ళ ఇష్టం కదా. మరి అశ్లీలం అని చెప్పని దాన్ని ఎందుకు మీడియా హైలైట్ చేస్తుంది? ఇప్పుడు మా ఊళ్ళు మా ఇష్టం అని చెప్పని వాళ్ళు ఫీల్ అవ్వలేదు ఆ రోజున? అక్కడ బట్టలు వేసుకొని నర్తించేవాళ్ళు అంతే సార్. మా పట్టుకుట్టి కోసం అయ్యా మేము నర్తిస్తున్నాం, మీకేంటి నొప్పి అని చెప్పని వాళ్ళు అనలేరా? అనొచ్చు. కానీ ప్రభుత్వం దాన్ని కట్టడి చేస్తుందిగా. మరి బారుల్లో క్యాబరే డ్యాన్స్లని ఉండేవి, మరి ఎందుకని ప్రభుత్వం వాటిని రద్దు చేసింది? డాన్సింగ్ బారు సంస్కృతి హైదరాబాద్లో కూడా ఉండేది ఒకప్పుడు, కానీ ప్రభుత్వం వాటిని అన్నింటిని రద్దు చేయించిందిగా. ఎందుకని అంటే కొంత డెకోరము, కొంత డీసెన్సీ మెయింటైన్ చేస్తే రాసిన బాధ్యత తమది అని ప్రభుత్వం భావించింది. చాలా సందర్భాల్లో కొన్ని సీన్లు సినిమాల్లో చూసినప్పుడు అసలు దీనికి సెన్సార్ ఎలా ఇచ్చారు అని చెప్పని ఆ సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు ఆ క్షణాన ఆ సీను అతనికి నచ్చే విధంగా ఉన్నా, ఇటువంటి వాళ్ళని ఆకట్టుకోవటానికి అనిపించినా కూడా చాలా మందికి ఆ సీన్లు నచ్చవు. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. ఇవాళ మనం క్యాబరే డ్యాన్సులు రద్దు చేయడానికి సమర్థిస్తాం, రికార్డ్ డ్యాన్సులు రద్దు చేయడానికి సమర్థిస్తాం.
ఇప్పుడు కొన్ని రేవ్ పార్టీలను జరుగుతూ ఉంటాయి కదా, హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లో మనం వింటుంటాం కదా. వాళ్ళు ఏమి నడి బజార్లోకి వచ్చి చేసుకోవట్ల పార్టీలు, అక్కడ డ్రగ్స్ ఉంటున్నదే, దాన్ని ఒక ఇష్యూ పక్కకు పెట్టేద్దాం. డ్రగ్స్ తో పాటుగా అక్కడ అశ్లీలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని కూడా అరెస్టులు చేస్తుంటారు కదా. చేస్తుంటారు సార్. వాళ్ళు ఎక్కడో క్లోజ్డ్ గా ఒక ఫామ్ హౌస్ లో ఎక్కడో చేసుకుంటుంటే సమాజానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కానీ ఎందుకు చేస్తున్నారు? అది చట్ట వ్యతిరేకం అని చెప్పని ఎందుకు భావిస్తున్నారు? ఎందుకు అని అంటే వీటి వల్ల, వీటిని చూసి స్ఫూర్తి పొంది అక్కడ డెఫినెట్గా ప్రొవకేషన్ అనేది కొన్ని కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. శివాజీ అతను ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో కొన్ని పదాలు దొరికితే దొర్లుండొచ్చు. అతను మహిళల్ని కించపరిచే ఉద్దేశంతో ఆ కామెంట్లు చేయలే. అవును సార్. మహిళలు గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో కామెంట్లు చేశాడు. అదే క్రమంలో ఎస్, మా ఇష్టం అంటే మీ ఇష్టం కావచ్చు, కానీ మేము శివాజీని బెదిరిస్తాం, సమాజాన్ని బెదిరిస్తాం, మేము కేసులు పెడతామనంటే, కేసులు పెట్టే పరిస్థితి వస్తే ఇవాళ చట్టంలో నేను ఇందాక చెప్పాను కదా, రికార్డ్ డ్యాన్సులు, క్యాబరే డ్యాన్సులు అశ్లీలం అని చెప్పని ప్రభుత్వం ఏ విధంగా భావిస్తూ ఉందో, మరి దానికంటే భిన్నంగా నేను మొగాడిని, నేను నడిబజార్లో బట్టలిప్పు తిప్పుతానని చెప్పని, బట్టలిప్పుకొని తిరుగుతానని చెప్పని మొగాడు అనుకున్న సమాజం హర్షించదు, న్యూసెన్స్ కేసు పెట్టి లోపలేస్తారు. మొగాడిని న్యూసెన్స్ కేసు పెట్టి లోపలేసినప్పుడు అదే పని లేడీ చేస్తే ఊరుకుంటారా? ఊరుకోకూడదు. ఇవాళ అశ్లీలత ఎవరికైనా అశ్లీలతే. అవును. ఇక్కడ ఏమవుతుంది, ఆడపిల్ల సాఫ్ట్ టార్గెట్, ఆడపిల్ల అఘాయిత్యానికి గురవుతా ఉంది సమాజంలో. ఇవాళ పలానా పురుషుడు అఘాయిత్యానికి గురయ్యాడు, పలానా పురుషుడు అత్యాచారానికి గురయ్యాడు అని చెప్పని మనం వింటున్నామా వార్తలు? ఇవాళ ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతా ఉన్నారు, వాళ్ళ గౌరవానికి భంగం కలుగుతూ ఉంది, లైంగిక వేధింపులకు గురవుతా ఉన్నారు. పనిచేసే ప్రాంతాల్లో ఆడపిల్లలు సాఫ్ట్ టార్గెట్ అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ మహిళా కమిషన్ ఉంది, పురుష కమిషన్ ఉందా? ఇవాళ మహిళల రక్షణ కోసం, హక్కుల కోసం ప్రభుత్వాలు మహిళా కమిషన్ ఏర్పాటు చేశాయి. ఎందుకు? మహిళలు సాఫ్ట్ టార్గెట్గా మారుతున్నారు కాబట్టి కుటుంబాల్లో, సమాజంలో వాళ్ళు వివక్షకు గురవుతా ఉన్నారు, హింసను ఎదుర్కొంటా ఉన్నారు, లైంగికంగా వేధింపులకు గురవుతా ఉన్నారు, దాడులకు గురవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబంలో, సమాజంలో సగభాగం. అటువంటి సగభాగం రక్షణగా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఆ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాది అని చెప్పని ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి ఇవాళ గృహహింస చట్టం మొగాళ్ళకు వర్తించట్లేదే. ఇవాళ భర్త చనిపోయిన భార్యకి వితంతు పెన్షన్ ఇస్తా ఉన్నారు, భార్య చనిపోయిన భర్తకి ఇస్తున్నారా? లేదు సార్. అంటే అక్కడ మహిళ కాపాడి తీరాల్సిన బాధ్యత ఉంది అని చెప్పని, మహిళను కాపాడి తీరాల్సిన బాధ్యత ఉంది అని సమాజం భావిస్తుంది, ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి, కుటుంబాలు భావిస్తూ ఉన్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. నేను నా వైఫ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో, నేను నా వైఫ్ని లెఫ్ట్ సైడ్ ఉండాలని చెప్పని చూసుకుంటా. ఎందుకంటే నా వెనక నుంచి వచ్చే వెహికల్కైనా, నా ముందు నుంచి వచ్చే వెహికల్కైనా తను టార్గెట్ కాకూడదు, తనకు తగలకూడదు అని చెప్పని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అని మనం ఫీల్ అవుతాం. అంతే సార్, నిజం. మన బిడ్డల విషయంలోనే అదే ఫీల్ అవుతాం, మన తోబుట్టుల విషయంలోనే అదే ఫీల్ అవుతాం, మన తల్లి విషయంలోనే అదే ఫీల్ అవుతాం. మనం మహిళని కాపాడాల్సిన బాధ్యత మనది అని చెప్పని పురుషుడు ఫీల్ అవుతాడు. అది సమాజం వేల సంవత్సరాలుగా మనకు నేర్పిన సంస్కారం. అది ఒక తండ్రిగా, ఒక భర్తగా శివాజీ ఒక సహచరుడుగా, ఒక సహనటుడుగా అతను ఆ సందేశం ఇచ్చాడు. ఏ సమాజంలో తను పెరుగుతూ ఉన్నాడో, ఏ సమాజాన్ని తను చూస్తూ ఉన్నాడో, ఏ సమాజంలో నేను ఇందాక చెప్తూ వస్తున్న ఇన్ని వివక్షలు ఇవన్నీ మహిళలు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటిది సినిమా రంగం మోర్ గ్లామరస్ ఫీల్డ్. ఆ ఫీల్డ్లో మరింతగా ఇవాళ సమాజానికి ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళు.
వాళ్ళని మరింతగా సాఫ్ట్ టార్గెట్ చేస్తారు. అటువంటప్పుడు శివాజీ మహిళల క్షేమం కోరి తను ఆ వ్యక్తం చేసిన అభిప్రాయంలో కానీ తను ఆ వ్యక్తం చేసిన తీరులో వాడిన ఒక పదం గురించి అభ్యంతరం వ్యక్తమైతే అవ్వచ్చేమో, కానీ ఇలా ఎలా చెప్తావు, ఇది నా హక్కు, నీ హక్కే, దాని కాన్సిక్వెన్సెస్ కూడా నీవే, రేపు మళ్ళీ విక్టిమ్ కార్డు ప్లే చేసే రైట్ నీకు లేదు. నా ఇష్టం నా హక్కు అనుకున్నప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేసే రైట్ కూడా నీకు ఉండకూడదు. కానీ విక్టిమ్ కార్డు ప్లే చేయాల్సి వచ్చేటప్పటికి మాత్రం నేను విక్టిమ్ కార్డు ప్లే చేస్తా, ఇక్కడికి వచ్చేటప్పటికి హక్కుల గురించి మాట్లాడతా అంటే హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఇవాళ మొత్తం సమాజం పిడికెడు మంది ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవాళ్లే కాదు, కానీ ఈ పిడికెడు మంది గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు సమాజం వాళ్ళని చూసి. పలానా వాళ్ళు కట్టుకున్న చీర, పలానా వాళ్ళు వేసుకున్న డ్రెస్సు, అది ఒక లేడీస్కే కాదు మగవాళ్ళ విషయంలో కూడా. ఎన్టీ రామారావు గారు వేసుకున్న కాలర్లు, ఆయన వేసుకున్న బెల్ బాటం ప్యాంట్లు ఒక జనరేషన్ ఫాలో అయ్యారు. మేము చిన్నప్పుడు పొటేల్ పొన్నమ్మ సినిమాలో మురళీమోహన్ గారు వేసుకున్న షర్ట్లు మా పిల్లలు మొత్తానికి అందరికి అయ్యే గుట్టించేవాళ్ళు ఆ రోజుల్లో, అదొక ఫ్యాషన్ ఆ రోజుల్లో. కాబట్టి ఇవాళ సినిమా రంగం అనేది సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటది. అదే క్రమంలో వాళ్ళ గురించి చెడుగా చూడటానికి ఆస్కారం కలిగించొద్దు అని చెప్పని ఒక సీనియర్ నటుడుగా, ఒక తండ్రిగా సమాజాన్ని తను చూస్తున్న కోణంలో తను ఒక సందేశాత్మకంగా ఒక సందేశం ఇచ్చాడు. ఆ ఇచ్చిన క్రమంలో ఖచ్చితంగా కొన్ని పదాలని ఇంకొంచెం పాలిష్డ్గా తను చెప్పుండాల్సింది. దానికే అంతగా తనని నిందించే అంతటి నేరం తనేం చేయలే. ఇవాళ ఎవరిది రైట్ అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియాలో అనసూయ, శివాజీ ఇద్దరు ఫోటోలు పెట్టి చాలా మంది పోస్ట్ చేస్తా ఉన్నారు. ఆ కింద కామెంట్లు ఒకసారి చూసుకోమను. నిజమే సార్, పురుషులే కాదు మహిళలు పెడుతున్న కామెంట్లు కూడా. అవును సార్. కాబట్టి వాళ్ళ సగటు మహిళకి అనసూయ ప్రతినిధి కాదు. అనసూయ కోణంలోనే శివాజీనో సమాజాన్ని చూడాల్సిన నెక్స్ట్ అయితే లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.